కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా క్యాంపు రాజకీయాలు చేయడం ఏమనిపించింది? 4 సంవత్సరాల కాలంలో మన సమావేశాల గురించి మాట్లాడడం కానీ వీటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడం కానీ కొన్ని వెనకబడ్డ మాట నిజం. దీని గురించి మన పార్టీ తీసుకున్న నిర్ణయమే 4 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి ఆ మెజార్టీకి అనుకూలంగా ఈరోజు మేయర్ మార్పుకు అవకాశం జరుగుతూ వచ్చింది. ప్రస్తుతానికి ఇన్ఛార్జి మేయర్గా రూప్కుమార్ యాదవ్ గారు ఇన్ఛార్జి తీసుకోవడం, కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో జరుగుతున్న ప్రక్రియ కానీ దీన్ని పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయి అంతా కూడా. క్యాంపు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇది క్యాంపు రాజకీయం అని మీరు అంటున్నారు. మేము క్యాంపు రాజకీయం అందరం సరదాగా ఫ్రెండ్లీగా ఒక విహారయాత్రకి కార్పొరేటర్లు అందరం కలిసి వెళ్ళొచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. అందరం ఒకే చోట ఉండడం ఒక ఫంక్షన్ లాగా అనిపించిందే కానీ దాన్ని క్యాంపు రాజకీయం అని మాకెక్కడ కూడా అనిపించలేదు. ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్కుమార్ యాదవ్ గారు ఎలాంటి సంస్కరణలు తీసుకొని వస్తారనుకుంటున్నారు? అపార అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా గత 30 సంవత్సరాలు నెల్లూరు నగరంలో ఎన్నో రాజకీయ నాయకులతోటి సమావేశాలు సంప్రదింపులు జరిపిన నాయకుడిగా ఆ అనుభవాన్ని నెల్లూరు నగరానికి ఉపయోగిస్తూ ఈరోజు అభివృద్ధి అంటే నారాయణ సార్ అన్నట్టు మన నగరంలో పేరు మ్రోగుతుంది. ఆయనకు తోడుగా ఉండి చేసేదానికి మన రూప్కుమార్ యాదవ్ గారు బాగా సహకరిస్తారని, అలాగే రూరల్ కానీ సిటీ కానీ ఈరోజు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. ఈ దూసుకెళ్ళేదానికి మేయరు 2 కాన్స్టిట్యున్సీలకి ఒక మేయర్గా ఉండాలి కాబట్టి ఆయన ఇన్ఛార్జ్ మేయర్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ కొద్ది రోజుల పాటు జరగబోయే సమావేశాలకు కానీ మన గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు వీళ్ళందరి సమావేశంలో కానీ వీళ్ళందరూ అనుకూలంగానే జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. టీడీపీ లక్ష్యం ఏంటి సార్? కార్పొరేషన్ టీడీపీ లక్ష్యం అంటే ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కూడా ఒక్కొక్కరు కష్టపడి ముందుకు తీసుకెళ్తారనే ఈ ప్రయత్నం. ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్కుమార్ యాదవ్ తీసుకున్నందుకు సంతోషమైన? సంతోషమే కదమ్మా. ఎందుకంటే దాదాపు 8 సంవత్సరాలు మీరు చూశారు రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన వచ్చి ఇన్ఛార్జ్ మేయర్గా రాబోయే మేయర్ని ఎన్నుకోవడంలో కూడా ఆయన పాత్ర ప్రధానం కాబట్టి ఆయన డిప్యూటీ మేయర్గా ఉండి ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా రావడం అందరూ సంతోషపడుతున్నారు. ఈరోజు చూసే వేలాది మంది ప్రజలు వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా తరఫున కూడా నేను మా కార్పొరేటర్లు అందరం మేము డిప్యూటీ మేయర్ గారికి ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా ఛార్జ్ తీసుకున్నందుకు మా అందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.